లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మా తాత సినిమా ఇండస్ట్రీలో ఉండుంటేనా, మా నాన్న పెద్ద స్టార్ అయ్యుంటేనా, మా ఫ్యామిలీ ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉంటేనా ఇప్పటికీ టాప్ స్టార్స్ లో ఒకనే అయ్యేవాను అని సినిమా ఇండస్ట్రీలోకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవారు అనుకోవడం సహజం. అయితే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టుగా కుటుంబం మొత్తం ఇండస్ట్రీలో పాతుకుపోయినా అగమ్య గోచరంగా అయింది ఈ హీరో పరిస్థితి. అయితే ఇలా కాదంటూ ట్రాక్ మార్చి ఇప్పుడు మరో జోనర్కు షిఫ్ట్ అవుతున్నాడట ఈ స్టార్ కిడ్. అఖిల్ అక్కినేని సుసింద్రితో వెండి తెరపై బుడిబుడి అడుగులేసిన ఈ అక్కినేని అబ్బాయి కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా అఖిల్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అవ్వడంతో హీరోగా వచ్చిన మొదటి సినిమాతోనే డిసప్పాయింట్ చేశాడు. ఇక మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం హెలో మంచి ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి తీసిన మిస్టర్ మజ్ను యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక నాలుగో సినిమాగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం అఖిల్ కి మొదటి కమర్షియల్ సక్సెస్ ను తెచ్చిపెట్టిందని ఊదరగొట్టారు. కానీ అది ఎంతవరకు నిజమే వారే చెప్పాలి. ఇక ఇలా కాదంటూ యాక్షన్ జానర్ లోకి షిఫ్ట్ అయ్యి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తీసిన ఏజెంట్ ఎటెళ్లిపోయిందో కూడా తెలీదు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడినా ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడంతో ఏకే ఎంటర్టైన్మెంట్ వారు తట్టాబుట్టా సర్దుకునే పరిస్థితి వచ్చింది. దీంతో ఇలాగే వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతే ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి హీరోగా ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుందని ముందుగానే గ్రహించినట్టున్నాడు ఈ అక్కినేని హీరో. దాంతో చాలా గ్యాప్ తీసుకొని నాకు లవ్ స్టోరీలే కరెక్ట్ అంటూ యువీ క్రియేషన్స్ బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడని టాక్. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే అఖిల్ ఇప్పుడు తన హోమ్ బ్యానర్ లో మళ్లీ ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. వినరో భాగ్యము విష్ణు కథతో ఫేమ్ సంపాదించిన దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. రెగ్యులర్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా సరికొత్త పాయింట్ తో కథను చెప్పేందుకు దర్శకుడు ప్లాన్ చేశారని తెలుస్తుంది. అఖిల్ ఈసారి యాక్షన్ జోనర్ ని కాస్త పక్కన పెట్టి ప్రేమ కథ వైపు అడుగులు వేస్తుండడంతో మా అఖిల్ బాబుకి ఈసారి హిట్టు పక్కా అంటూ మురిసిపోతున్నారట అక్కినేని ఫ్యాన్స్. తక్కువ టైంలో టాప్ లీగ్ లోకి దూసుకెళ్లాలని తెగ ట్రై చేసి కెరీర్ ని కొలాప్స్ చేసుకున్న ఈ కుర్ర హీరో ఈ సినిమాతోనైనా సరైన దారిలో పడతాడో లేదో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.